నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఒక అజేయ శక్తికి, దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం. నారావారిపల్లి అనే మారుమూల గ్రామం నుండి నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వరకు సాగిన ఆయన ప్రయాణం ఒక అద్భుత కావ్యం. 1978లో కేవలం 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యంత పిన్న వయసులోనే మంత్రిగా తన మేధస్సును చాటుకున్న బాబు 1981లో నందమూరి తారక రామారావు గారి పుత్రిక భువనేశ్వరి గారితో వివాహ బంధం ద్వారా తెలుగుదేశం పార్టీకి వెనుముకగా నిలిచారు. 1984లో నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు సమయం నుండి లక్ష్మీ పార్వతి వంటి శక్తుల వరకు పార్టీ అస్తిత్వానికి ముప్పు వాటిల్లిన ప్రతిసారి ఒక రక్షక కవచంలా నిలబడి పార్టీని కాపాడడంలో ఆయన చూపిన రాజకీయ చాణక్యత పరాకాష్ఠకు నిదర్శనం. భారతదేశానికి ఐటీ అంటే తెలియని కాలంలోనే హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలబెట్టి మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలను రప్పించి సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన విజనరీ అయిన, జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్గా చక్రం తిప్పుతూనే ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు, విభజిత ఏపీలో 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సుమారు 15 ఏళ్లకు పైగా ప్రతిపక్ష నేతగా ఆయన సాగించిన ప్రస్థానం ఒక విశ్వవిద్యాలయం. ఆయన కేవలం హైటెక్ నేత మాత్రమే కాదు, సాగునీటి రంగంలో అపర భగీరథుడు. నదుల అనుసంధానం అనే అసాధ్యమైన స్వప్నాన్ని పట్టిసీమ ద్వారా ఏడాదిలోనే సుసాధ్యం చేసి కరువు సీమను రత్నాల సీమగా మార్చేందుకు గండికోట, గొల్లపల్లి వంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిన ఘనత అయినది. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ సోమవారం పోలవరం అంటూ క్షేత్రస్థాయిలో పర్యటించి 70% పైగా పనులు పూర్తి చేసిన పట్టుదల అయినది. దీపం పథకం నుండి నేడు రాజధాని అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే వరకు ఆయన ప్రతి అడుగు ఒక సాహసం. ఎన్ని కుట్రలు, ఎన్ని జైలు శిక్షలు ఎదురైనా ఫినిక్స్ పక్షిలా పుంజుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడడం ఆ అలుపెరగని పోరాట ఎదురుకే చెల్లింది. నేడు కూటమి ప్రభుత్వం సారథిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంక్షేమంలో స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చారు. మొదటి సంతకంతోనే పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదవాడి పెనిది అనిపించుకున్నారు. సూపర్ 6 హామీలతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తూ ఆడబిడ్డల వంటింట్లో వెలుగులు నింపుతున్నారు. సామాజిక పెన్షన్లను 4,000కు పెంచి అవ్వాతాతలకు కొండంత అండగా నిలిచారు. ఒకవైపు తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు, యువశక్తితో నిరుద్యోగులకు భరోసా ఇస్తూనే మరోవైపు బాబు వస్తే రోడ్లు బాగుంటాయనే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 76 ఏళ్ల వయసులో కూడా నవ యువకుడిలా శ్రమిస్తూ అభివృద్ధి, సంక్షేమమే 2 కళ్లుగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న కృషి చిరస్మరణీయం. ఈ గొప్ప నాయకుడు ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ J4 టీవీ తెలుగు.